నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ బజ్. అండ్ నేను ఝాన్సీ రాణి. అండ్ ఇవాళ మార్కెట్లో పరిస్థితులు ఎలా కొనసాగుతున్నాయి, అదేవిధంగా ఇన్వెస్టర్లు ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది, అలాగే మరి గ్లోబల్ ఇన్ఫ్లేషన్ కూడా అయింది కాబట్టి దానికి సంబంధించి కూడా మార్కెట్పై ఎలాంటి ప్రభావం పడింది అనే విషయాలు తెలుసుకుందాం. మరి ఇవన్నీ తెలుసుకోవడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు తేజ జగడం గారు. జగడం గారితో మాట్లాడదాం. నమస్కారం తేజ గారు. నమస్తే అండి. సార్, నిఫ్టీ సెన్సెక్స్ ప్రైజెస్ ఓపెనింగ్ కానీ క్లోజ్ కానీ చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 81 అంటే 81,574.31గా ఉంది. అలాగే క్లోజింగ్ వచ్చేసి 81,715.63గా కనిపిస్తోంది. అండ్ ప్రజెంట్ వాల్యూ ఇప్పుడు 11:30 కనుక చూసుకున్నట్టయితే సెన్సెక్స్ వచ్చేసి 81,567.56గా ఉంది సార్. అండ్ దీంతో పాటు నిఫ్టీ ఓపెనింగ్ వచ్చేసి 25,034.50గా ఉంది. అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 25,056.90గా చూపిస్తోంది. అండ్ కరెంట్ నిఫ్టీ ఇప్పుడు 11:30 కనుక చూసుకున్నట్లయితే స్టాక్ ప్రైస్ వచ్చేసి 25,027.35గా చూపిస్తోంది సార్. మరి దీని ఆధారంగా చేసుకొని వేటిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని తెలియజేయండి సార్. రైట్ అండి. నిఫ్టీ ఇప్పుడు మనకి 25,027 రూపీస్ ఉంది. ఇది మనకి 25,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట నిఫ్టీకి. ఒకవేళ 25,000 కానీ ఆ సపోర్ట్ తీసుకోలేకపోతే 24,900 అనేది లాంగ్ టర్మ్ గా వస్తున్న సపోర్ట్. అది కూడా తీసుకోలేకపోతే నిఫ్టీని మళ్ళీ మనం 24,700 అరవైలో చూడాల్సి వస్తుంది అనమాట. సో ఇమ్మీడియట్ సపోర్ట్ అనేది 25,500 దగ్గర ఉంది. 90% ఛాన్సెస్ ఆ సపోర్ట్ తీసుకున్నది అనుకుంది అనమాట. అది కాకపోతే 24,900 సపోర్ట్ తీసుకుంటుంది అన్న. నిన్నటి విషయానికి వస్తే నిన్న మార్కెట్స్ పడడానికి రీజన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్స్ మళ్ళీ జరిగాయి. అంటే ఎఫ్ఐఎస్ టోటల్ గా నిన్న 11,089 crores పర్చేస్ చేస్తే 13,514 crores అంటే 13,514 crores విత్డ్రా చేశారు అనమాట ఇండియన్ మార్కెట్స్ నుంచి. ఎనీవే లాస్ట్ 5-6 days నుంచి ఇండియన్ మార్కెట్ నెగిటివ్ గానే క్లోజ్ అవుతుంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరుగుతూనే ఉన్నాయి అనమాట. నిన్న వరకు చూసుకుంటే 2,425 crores మార్కెట్ నుంచి వాళ్ళు విత్డ్రా చేయడం జరిగింది. డిఐఎస్ విషయానికి వస్తే, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే, వీళ్ళు పర్చేజెస్ 12,600 crores పర్చేస్ చేశారు. సేల్స్ 11,420 crores సేల్స్ చేశారు అనమాట. నెట్ ఇన్ఫ్లోస్, ఎఫ్ఐఎస్ నెట్ అవుట్ఫ్లోస్ ఉంటే డిఐఎస్ నెట్ ఇన్ఫ్లోస్ ఉందన్నమాట. ఇన్ఫ్లోస్ 1,211 crores అంటే 1,200 కోట్లు డిఐఎస్ మన మార్కెట్ లకి ఇన్పుట్ ఇచ్చారనమాట. సో యథావిధిగా వీళ్ళ సపోర్ట్ అయితే కొనసాగుతుంది ఇండియన్ మార్కెట్స్ కి. అండ్ నిన్న మార్కెట్ ఇండెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ అరౌండ్ 386 points లాస్ అయింది. నిఫ్టీ అరౌండ్ 112 points లాస్ అయ్యి సెన్సెక్స్ 81,715 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 25,056 points దగ్గర క్లోజ్ అయింది అనమాట. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే రెండు కూడా 0.45% అబోనే లాస్ అయ్యి క్లోజ్ అయ్యాయి అనమాట. నిన్న సెక్టార్స్, ఏ సెక్టార్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయిన సెక్టార్స్ ఏంటంటే ఒకటి ఐటీ అండ్ ఒకటి ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టార్స్ కొంచెం డౌన్ గానే నచ్చాయి అనమాట. ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ ఎందుకంటే ఈ యుఎస్ H1B వీసా పాలసీస్ వల్ల ఐటీ సెక్టర్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది నిన్న. ఆటో సెక్టర్స్ అయితే మనకు తెలిసిందే, మొన్న ఒక రోజు మారుతి ఆల్మోస్ట్ 35,000 కార్స్ అమ్మింది. యాజ్ వెల్ యాజ్ హుడై 11,000+ కార్స్ అమ్మింది అనమాట. అలాగే టాటా మోటార్స్ మనకి 10,000+ యూనిట్స్ మొన్న ఒక రోజే వాటి హైయెస్ట్ డే సేల్స్ గా మన జిఎస్టీ రేట్ కట్స్ వల్ల ఆ ప్రోగ్రెస్ ఆ కంపెనీస్కి వచ్చింది. బట్ నిన్న ఆటో ఇండస్ట్రీలో టాటా మోటార్స్ ఎక్కువ డ్రాప్ అయింది. రీజన్ ఏంటంటే వాళ్ళ జాగ్వార్ కంపెనీ ఒకటి షట్ డౌన్ అవుతుంది అనమాట. సో ఆ రీజన్స్ వల్ల టాటా మోటార్స్ ఒకటి డౌన్ గా నిలిచింది. నిన్న మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చినా కూడా మిడ్ క్యాప్ 0.5% డ్రాప్ అయింది అండ్ స్మాల్ క్యాప్ 0.7% డ్రాప్ అయింది అనమాట. మనకి మేజర్ ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ మనం చూసుకుంటే ఈ రోజు యుఎస్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. S&P 500 కానివ్వండి, డౌ జోన్స్ కానివ్వండి, నాస్డాక్ కానివ్వండి, అన్ని కూడా 0.3 to 0.4% డౌన్ లో క్లోజ్ అయ్యాయి అనమాట. అండ్ యూరోప్ మార్కెట్స్ విషయానికి వస్తే టాపిక్ 600 0.3% డౌన్ లో క్లోజ్ అయింది. FTSE 0.4% డౌన్ లో క్లోజ్ అయింది అనమాట. వీటికి రీజన్స్ ఏమైనా అనుకోవచ్చు అనుకుంటే యుఎస్ ఫెడరల్ రేట్ చైర్ పర్సన్ ఆయన ఏంటంటే నిన్న డిస్కషన్ లో ఫెడ్ రేట్స్
కట్ ఉంటుందని మనకు తెలుసు, కానీ అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేది క్లారిటీ ఇవ్వట్లేదు, క్లారిటీ రాలేదు నిన్న. సో దానివల్ల ఆ క్లారిటీ లేని వల్ల మార్కెట్స్ పడిండొచ్చు. అండ్ రెండో ఫ్యాక్టర్ ఏంటంటే మిక్స్డ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనమాట. ఇదేంటంటే మనకు రాబోయే సెంట్రల్ బ్యాంక్ కామెంటరీ ఒకటి అండ్ ఎకనామిక్ డేటా ఒకటి కోసం ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఆ అప్రోచ్ లో కాషియస్ గా ఉన్నారు. సో ఆ అప్రోచ్ వల్ల ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ పడడం జరిగింది. యథావిధిగా మనకు తెలిసిందే, మన ఇండియన్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్ ని ఫాలో అవుతుంది 90%. సో ఇండియన్ మార్కెట్స్ కూడా డౌన్ లోనే స్టార్ట్ అయినాయి అనమాట. ఓకే సార్. ఈ అండ్ రోజు నిఫ్టీ రెసిస్టెన్స్ విషయానికి వస్తే 25,200 అనేది ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అండి. ఒకవేళ నిఫ్టీ 25,200 కానీ టచ్ అయితే మనం మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. 25,400, ఒకవేళ 25,200 టచ్ అయితే 25,400 వెళ్ళే స్కోప్ ఉంది. అది కూడా టచ్ అయితే 25,500 అనేది నిఫ్టీ బ్రేక్అవుట్ అనమాట. సో నిఫ్టీ సపోర్ట్ విషయానికి వస్తే 25,500 అనేది 25,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్, 24,900 అనేది లాంగ్ టర్మ్ నుంచి నిఫ్టీకి వస్తున్న సపోర్ట్ అనమాట. ఈ రెండు సపోర్ట్స్ ఏదో ఒకటి తీసుకొని ముందుకు వెళ్తే మార్కెట్స్ పాజిటివ్ గా ముందుకు రావడం జరుగుతుంది. ఓకే సార్. అండ్ మరి తేజ గారు అయితే నిఫ్టీ గురించి, సెన్సెక్స్ గురించి, అలాగే ఎలా కొనసాగుతున్నాయి, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఇప్పుడు అప్కమింగ్ డేస్లో కనుక చూస్తే ఏ కంపెనీలో మనం పెట్టుబడులు పెడితే బాగుంటుంది, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి, అలాగే గ్లోబల్ మార్కెట్ గురించి, ఆబ్వియస్లీ ఇండియన్ మార్కెట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దేని మీద ఏది ఆధారపడుతుంది, అలాగే ఏవి లాస్ అవుతున్నాయి, సో ఎలాంటి వాటిల్లో పెడితే బాగుంటుంది, ఆల్రెడీ పెట్టిన వాటిలో ఎలా ఉంటుందనే గురించి క్లియర్ విజన్ అయితే ఇచ్చేస్తున్నారు సార్. అయితే మీకు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఏదైనా కంపెనీ ఉంటే అందులో కొనాలా లేదా, ఇప్పుడు డ్రాప్ అవ్వాలా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీకు నా డౌట్స్ అన్నిటినీ అడిగి క్లియర్ చేసేసుకోండి.